చేయండి. ప్రైమ్ 9 వేదిక మీకు కూడా మేము అండగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు చర్చలో తిరుపతి జిల్లా నుంచి పుత్తూరు సురేందర్ రాజు గారు నమస్కారం. నమస్తే. మీరు ఏపీ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే మీరు కూడా శ్రీ చైతన్య కాలేజీ మీద కేసు వేయటం నిజంగా ఈ రోజున సభ్య సమాజానికి ప్రైమ్ 9 ఈ వేదిక ద్వారా చర్చ మొదలు పెట్టాక అనేక మంది బాధితులు ఉన్నారు. కానీ మీరు ఒక 5 విద్యా సంస్థలను రన్ చేస్తున్నారు 1996 నుంచి. అనేక అసోసియేషన్లో మెంబర్గా ఉన్నారు. ఒక కాలేజీ మేనేజ్మెంట్గా అలాగే ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిజంగా మీరు శ్రీ చైతన్య మీద అసలు ఎందుకు కేసు వేశారు హైకోర్టులో? అసలు ఏం జరిగింది ఒక్కసారి ప్రైమ్ 9 వేదిక ఈ సభ్య సమాజానికి పేరెంట్స్కి తెలియజేస్తే నిజంగా ఈ దందా వెనక ఏమేమి కోణాలు ఉన్నాయో సమాజానికి అర్థమవుతుందో ఒకసారి చెప్పండి రాజు గారు. సార్ యాక్చువల్గా నమస్తే సార్. సత్యనారాయణ గారు మీకు కూడా నమస్తే అండి. యాక్చువల్గా మేము కేసు వచ్చి చిత్తూరు జిల్లా అపస్మా తరఫున వేసామండి. పుత్తూరులో ఒక స్కూల్ ఓపెన్ చేయాలని చైతన్య వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు దాన్ని ఎటువంటి ప్రీ పర్మిషన్ లేకుండా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఎంఈఓ గారు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన రోజు వచ్చారు, దాన్ని చూశారు, దాన్ని సీజ్ చేశారు, ఆ క్యాంపస్ ఓపెన్ చేయకూడదని. ఆ తర్వాత మేము ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసాము. వెంటనే నెక్స్ట్ డే వెళ్ళి కలిస్తే వాళ్ళు ఫైనల్ స్టేజ్లో ఉంది, వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేదానికి. ఆ స్టేజ్లో మేము రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని బ్లాక్ చేశాం పర్మిషన్ రాకుండా. చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ గట్టి ప్రయత్నం చేశారు మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పి. చేసినా కూడా మళ్ళీ అప్పుడు మేము వెంటనే హైకోర్టు ఆశ్రయించి స్టే తెచ్చుకుని దాదాపు ఆ కేసు దాదాపు 2 సంవత్సరాలు జరిగింది. కానీ వాళ్ళకు స్టేటస్ కో ఇచ్చారు, వాళ్ళు ఎక్కడ ఓపెన్ చేయకూడదని. రాజుగారు మీరు అసలు రాజుగారు మీరు కేసు ఎందుకు వేశారు? అసలు కారణం ఏమిటి? అంటే ఇప్పటికే ఒక స్కూల్ చూసారు చైతన్య, ఒక బ్రాంచ్ ఉంది పుత్తూరులో. ఓకే. వాళ్ళు అక్టోబర్ నుంచి అడ్మిషన్ చేసుకుంటారండి. వాళ్ళ స్టాఫ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే క్లాసులు చెప్పకుండా అన్ని స్కూల్ పిల్లలను అట్రాక్ట్ చేయడము. వాళ్ళకి కానీ ఒక 300-400 మంది ఎక్స్ట్రా స్ట్రెంత్ గా వస్తే అప్పుడు ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎవరో ఒక ల్యాండ్ లార్డ్ని పట్టుకుంటారు, బిల్డింగ్ కట్టేయమని చెప్తారు. ఓకే. సో వాళ్ళు అప్పుడు ఫైల్ పుటప్ చేస్తారు. అంటే ఒక రాజుగారు ఒక విషయం మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, సపోజ్ ఒక లొకేషన్ లో మీ పుత్తూరులో మీరు ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్కి ఇంకొక స్కూల్కి ఏదైనా డిస్టెన్స్ కానీ లేకపోతే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా ఉంటాయా? లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా? డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి 2 కిలోమీటర్స్. అది మన GOMS నెంబర్ 1 లో క్లియర్ గా మనకు మెన్షన్ చేస్తున్నారు. డిస్టెన్స్ బిట్వీన్ వన్ స్కూల్ అండ్ ది అదర్ స్కూల్ అయితే మీకు అంటే నేను దాన్ని మెన్షన్ చేస్తాను సార్, ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే. ఎందుకంటే శ్రీ చైతన్య కాలేజీలన్నీ కూడా ఒక క్యాంపస్ పర్మిషన్ ఆఫ్ 200 1 కిలోమీటర్ ఉండాలి సార్. ప్రైమరీ స్కూల్ ఓపెన్ చేయాలంటే 1 కిలోమీటర్ ఉండాలి. ప్రీ ప్రైమరీ అంటే ఇన్ బిట్వీన్ కాలేజ్ స్కూల్ టు స్కూల్ 2 కిలోమీటర్స్ ఉండాలి. ఓకే. వాట్ అబౌట్ కాలేజ్ అండి? స్కూల్ అయితే 5 కిలోమీటర్స్. డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంత్ ఆల్సో. ఇంకొకటి సార్, సెక్షన్ 20 ఆఫ్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది. అదేం చెప్తారంటే ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేయాలన్నా, లెట్ ఇట్ బి స్కూల్ ఆర్ బీఈడీ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ ఏది ఓపెన్ చేయాలన్నా కూడా సో కన్సర్న్డ్ అఫీషియల్స్ షుడ్ పబ్లిష్ గెజిట్. ఆ ఏరియాలో రిక్వైర్మెంట్ ఉంది, ఆ హ్యాబిటెంట్ లో అవసరం ఉంది స్కూల్ పెట్టేదానికి, స్కూల్ లేని కారణంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంఈఓ గారు స్కూల్ అయితే ఎంఈఓ గారు ఒక ప్రపోజల్ రెడీ చేసి సిఇఓకి సబ్మిట్ చేయాలండి. ఆ మండలంలో ఏ వార్డులో కానీ ఏది దీంట్లో మనం ఓపెన్ చేయొచ్చు, ఏరియాలో ఓపెన్ చేయొచ్చు అని ఆయన స్పెసిఫై చేస్తే అలా డిఓ గారు జిల్లాల్లో మన జిల్లా వైస్ వచ్చిన అన్ని మండలాల్లో ఉన్న రిప్రజెంటేషన్ తీసుకొని ఆర్జేడీకి పంపిస్తారు. ఆర్జేడీ గారు ఏంటంటే ఆన్ జ్యూరిడిక్షన్ లో ఎక్కడెక్కడ స్కూల్స్ పెట్టాలని గెజిట్ పంపిస్తారు. అంటే మీరు శ్రీ చైతన్య మీద కేసు వేయడానికి ఒకటే రీజను నాకు అర్థమైంది మీరు చెప్పింది. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఇంకొక బ్రాంచ్ పెడుతున్నారు, ఇది ఇల్లీగల్ గా పెడుతున్నారు కాబట్టి ఆ నామ్స్ పాటించట్లేదు. మీరు ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది స్కూల్లో ఉన్నారు కాబట్టి ఒక స్కూల్ ఓనర్ గా లేకపోతే అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీరు వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. అవును సార్. ఎందుకంటే ప్రాపర్ గా స్కూలు ఇన్ టైం అప్లై చేసి మేము ఎలా తెచ్చుకుంటాము చిన్న స్కూల్స్ లో మేము ఎలా ఫస్ట్ అక్టోబర్ 30th లోపల దానికి అమౌంట్ కట్టి ఫైల్ పుటప్ చేసి దెన్ స్టేజ్ బై స్టేజ్ వీ విల్ గో హెడ్ అండ్ గెట్ పర్మిషన్. ఆ విధంగా కానీ వాళ్ళు చేసి డిస్టెన్స్ మెయింటైన్ చేసి అన్హెల్తీ కాంపిటీషన్ లేకుండా. ఎందుకంటే సార్ ఒక స్కూల్ పెట్టాలంటే సపోజ్ ఫర్ పుత్తూరు అనుకోండి 2000 మంది చదువుతున్నారు ప్రైవేట్ సంస్థల్లో. ఆ సంవత్సరంలో 2500 అయ్యారనుకోండి, ఒక స్కూల్ పెట్టడానికి అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ గానీ ఒక 200-300 పెరుగుతుంటే స్ట్రెంత్ స్కూల్ పెట్టడానికి అవకాశం ఉంది. ఉన్న స్ట్రెంత్ ని చీల్చుకుంటూ
తగ్గుముఖం పడుతుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఒక పక్క సఫర్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఇంకొక స్కూల్ అవసరం ఉందని మేము ఎంఈఓ గారికి కానీ డిఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. గవర్నమెంట్ స్కూల్సే దెబ్బతినేటప్పుడు మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ప్లస్ అకామిడేషన్ కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం లేదు కదా, ప్లే గ్రౌండ్ లేదు, దేర్ ఇస్ నో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ లేవు, బిల్డింగ్ కన్వీనియంట్ గా లేదు, కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది బిల్డింగ్. దాంట్లో వెంటనే స్కూల్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంటే బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళు దే ఆర్ నాట్ ఆన్సరింగ్. విచిత్రం ఏంటంటే రాజు గారు, మీలాంటి మేనేజ్మెంట్స్ సింగిల్ స్కూల్ పెట్టాలంటే మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిందా లేదా, ఫైర్ సేఫ్టీ ఉందా, శానిటరీ ఉందా, ప్లే గ్రౌండ్ ఉందా చూసి అన్ని ఎంఈఓ రికమెండేషన్ చేస్తే డిఈఓ తర్వాత ఆర్జేడీకి కమిషనర్కి వెళ్ళి పర్మిషన్. అదే కార్పొరేట్ కాలేజీకి పెడితే వడ్డిచ్చిన విస్తరిలాగా రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవేదని వాళ్ళు పక్కన రాజు గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడున్న హైదరాబాద్ లో చుట్టుపక్కల ఉన్న కాలేజీల్లో శ్రీ చైతన్య స్కూల్స్ కానీ టెక్నో స్కూల్స్ కానీ అసలు మీరు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అంటున్నారు, 500 మీటర్ కూడా డిస్టెన్స్ లేదు. అంటే నార్త్ ఈస్ట్ సౌత్ లేక 4 వైపులా కూడా వాళ్ళ క్యాంపస్లు ఉంటాయి, ఒకే ఒక్క క్యాంపస్కి పర్మిషన్ ఉంటుంది, దానికి కూడా ఫైర్ సేఫ్టీ ఉండదు. సపోజ్ ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఆ పిల్లలు ఏమవుతారో కూడా తెలియని పరిస్థితి. పేరెంట్స్ కూడా నిజంగా ఈ స్కూల్స్కి పర్మిషన్స్ ఉన్నాయా, లేకపోతే వీళ్ళకి ఫైర్ ఎన్ఓసి ఉందా? ఒక అడ్మిషనే పరమాదిగా పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మారిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. తప్పు లేదు, ఏ పేరెంట్ అయినా తల్లిదండ్రులు మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఐఐటీలో ర్యాంక్ రావాలి, నీట్లో ర్యాంక్ రావాలి, మెడిసిన్లో ర్యాంక్ రావాలంటాం తప్పు లేదు. సమాజంలో విద్య అభ్యసించాలి. విద్యని కొనుక్కుంటున్నాం మనం, ఎంత దారుణంగా కొనుక్కుంటున్నాం అంటే కార్పొరేటు దందాకి విద్యని సామాన్య మానవుడికి అందని అంత రీతిగా వెళ్ళిపోయింది. దానికోసమే ప్రైమ్ 9 గత 10 రోజులుగా అనేక మంది ప్యానలిస్టులతో మాట్లాడుతూ, నిజంగా మీరు చూసే ఉంటారు, రేవంత్ రెడ్డి గారు కూడా మండలిలో దీని గురించి మాట్లాడారు. నిన్న మా ప్రైమ్ 9 ప్రతినిధులు లోకేష్ గారి దృష్టి కూడా తీసుకువెళ్లారు. త్వరలో దీనికి ముగింపు పలుకుదాం. పేరెంట్స్లో అవేర్నెస్ వచ్చే వరకు ఈ ఆన్లైన్ మీరు చెప్పారు రాజుగారు, మేము ప్రైమ్ 9 ఒకటే డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని కానీ అధికారులను కానీ, ప్రతి స్కూల్ కూడా బాగుపడాలి. బడ్జెట్ స్కూల్స్ ఆన్లైన్ సిస్టమ్ రావాలి. ఆన్లైన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రిజర్వేషన్, ప్రతి స్కూల్లో ఒక రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బేస్డ్ ఆన్ రిజర్వేషన్ ఇంటర్మీడియట్ సీట్ అలాట్మెంట్ చేయాలి. ఏరియా వైజ్ సపోజ్ మీరు పుత్తూరులో ఉన్నారు, అది రూరలా నాన్ రూరలా సిటీయా చూసుకుని ఫీజు ఫిక్స్ చేయాలి. అప్పుడు మీతో పాటు అందరూ సమానంగా ఉంటారు. మీకు డిగ్రీ కాలేజ్ అడ్మిషన్స్కి రిజర్వేషన్ ఉంది, పీజీ కాలేజీకి